అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈఎఫ్టీ గురించి. ఫస్ట్లీ ఈఎఫ్టీ అంటే ఏంటి, ఈఎఫ్టీని ఎందుకు యూజ్ చేస్తాం, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను మీకు చెప్తా. ఈఎఫ్టీ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఎమోషనల్ అంటే భావోద్వేగం, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, టెక్నిక్ అంటే సాంకేతికత. సో భావోద్వేగ స్వేచ్ఛ సాంకేతికతని ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని అంటాం. మనకి పేరులోనే ఉంది, మన ఎమోషన్స్ నుంచి మనల్ని ఫ్రీగా ఉంచే టెక్నిక్స్నే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని అంటాం. సో దీంట్లో మనం ఏం తెలుసుకుంటామంటే మన ఎమోషన్స్ నుంచి మనం ఎలా ఫ్రీ ఫీల్ అవ్వగలం, అండ్ మోర్ ఓవర్ మన ఫిజికల్ పెయిన్, ఎమోషనల్ స్ట్రెస్ రెండు అనేవి ఇక్కడ రెడ్యూస్ అవుతాయి. సో ఫస్ట్లీ ఇది ఎందుకు చేయాలి, మోరోవర్ మనం ఈ రోజుల్లో చూసినట్టయితే చాలా పీపుల్కి వస్తుంది. ఈ మధ్యన ఫిజికల్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, అలానే ఎమోషనల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈఎఫ్టీని యూజ్ చేస్తాం. ఈఎఫ్టీలో ఏం చేస్తాం, ఈఎఫ్టీలో ట్యాపింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఇది సింపుల్ టెక్నిక్ అనమాట. దీనికి మనీ అవ్వదు, మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఈఎఫ్టీలో మనం ట్యాపింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేసి మన ఫిజికల్ పెయిన్స్ అండ్ మోర్ ఓవర్ ఎమోషనల్ స్ట్రెస్ నుంచి బయటపడతాం. సో ఈఎఫ్టీని ఎలా చేయాలి, ట్యాపింగ్ ద్వారానే మనం మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దగ్గర ఫిజికల్ పెయిన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు షోల్డర్ పెయిన్. సో ఆ షోల్డర్ కోసం ఒక 10 ట్యాపింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 10 ట్యాపింగ్ పాయింట్స్ దగ్గర ఈ షోల్డర్ కోసం మనం చేసే ట్యాపింగ్ని ఈఎఫ్టీ అని అంటాం, అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో ముందు ఆ 10 పాయింట్స్ ఏంటో నేను మీకు చెప్తా. ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేసి మన తల పైన. సో ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు ఎలా తెలుస్తుంది అంటే మన 2 హ్యాండ్స్ని ఫస్ట్ మన థమ్స్ని మన ఫింగర్లో పెట్టి ఇలా ముట్టుకుంటే ఎక్కడైతే మన మిడిల్ ఫింగర్స్ 2 జాయిన్ అవుతున్నాయో అదే ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్. సో ఇది ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ మనం స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఈ 4 ఫింగర్స్ని యూజ్ చేసి ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. మనం ట్యాప్ చేస్తున్న ప్రతి పాయింట్ దగ్గర మనలో ఏదైతే నెగిటివిటీ ఉందో అది చెప్పాలి. మనం బయటికి ముందు మనం ఏదైతే సఫర్ అవుతున్నామో అది బయటికి చెప్తూ ఒక ట్యాప్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ పెయిన్ అయినా సరే ఇక్కడే మనం చెప్పుకోవాలి, షోల్డర్ పెయిన్ ఉంది అంటే ఎటువంటి పెయిన్ వస్తుంది అదంతా ఇక్కడ చెప్పుకొని ఇలా ట్యాప్ చేస్తాం. మీకు డౌట్ వస్తుంది ట్యాపింగ్ అనేది ఎన్నిసార్లు చేయాలి అని. ట్యాపింగ్ అనేది ఒక 5 ట్యాప్స్ చేస్తే చాలు, అలా అని లెక్క పెట్టుకొని అవసరం లేదు, మీరు ర్యాండమ్గా చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ట్యాపింగ్ అనేది 5 టైమ్స్ ఇలా ర్యాండమ్గా చేసుకోవచ్చు, అలా అని కౌంట్ చేయనక్కర్లేదు. సో ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేసి ఇది మనకి ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్. సో ద నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ మన ఐబ్రో యొక్క స్టార్ట్అప్ పాయింట్నే నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ సెకండ్. సో ఇక్కడ మనం ట్యాపింగ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మన పాయింట్ అండ్ మిడిల్ ఫింగర్తో ఇక్కడ ఇలా ట్యాప్ చేసుకుంటాం. బట్ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ప్రతి ట్యాపింగ్ పాయింట్ దగ్గర మనం ట్యాప్ చేసిన ప్రతిసారి కూడా మనలో ఏదైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో దాన్ని స్మరించుకోవాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ ట్యాపింగ్ పాయింట్. థర్డ్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేసి మన కన్ను యొక్క ది ఎడ్జ్ పార్ట్. సో ఇది థర్డ్ ట్యాపింగ్ పాయింట్. సేమ్ 2 ఫింగర్స్తో ఇలా ట్యాప్ చేసుకుంటాం. ద నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేసి మన కన్ను కింద నోస్ పక్క నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్. ఇక్కడ కూడా సేమ్ 2 ఫింగర్స్తో ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉంటాం. వేరెవర్ మనకి 10 ట్యాపింగ్ పాయింట్స్ ఉన్నాయి. ట్యాప్ చేసిన ప్రతిసారి కూడా మనం ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో, పెయిన్ ఫీల్ అవుతున్నామో దాన్ని ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. వాట్ ఎవర్ మనం ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఈ పెయిన్ అయినా సరే ఈ పెయిన్ని మనం ఈ 10 ట్యాపింగ్ పాయింట్స్ దగ్గర చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేసి లిప్స్ పైన, నోస్ కింద. నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేసి చిన్ పైన, లిప్స్ కింద. ఇక్కడ కూడా మనం 2 ఫింగర్స్తో ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేసి థ్రోట్. ఈ థ్రోట్ దగ్గర మనం ఏ విధంగా ట్యాప్ చేసుకోవాలంటే మన వ్రిస్ట్తో మన హ్యాండ్ని క్లోజ్ చేసి ఇలా ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేసి మన బ్రీస్ట్. ఇక్కడ ఈ 5 ఫింగర్స్తో ఇలా ట్యాప్ చేసుకోవాలి. సో 9th ట్యాపింగ్ పాయింట్ మన హ్యాండ్ ఉంది, ఇది వ్రిస్ట్, ఇది పామ్. ఈ రెండిటికి మధ్య భాగం దగ్గర మనం ఇలా 2 ఫింగర్స్ తీసుకొని ఆ 2 or 3 ఫింగర్స్తో చేస్తే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. 3 ఫింగర్స్ తీసుకొని ఇక్కడ ఇలా ట్యాప్ చేసుకుంటాం. మనకి ఉన్న నెగిటివ్ ప్రాబ్లం చెప్తూ మన స్ట్రెస్ని దానికి చెప్తూ ఇలా ట్యాప్ చేసుకుంటాం. ద లాస్ట్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేసి
మన పామ్ యొక్క చివరి భాగంలో లిటిల్ ఫింగర్ కింద భాగమే నెక్స్ట్ ట్యాపింగ్ పాయింట్. సో ఇక్కడ మనం 4 ఫింగర్స్తో ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవే మనకు ఉన్న 10 ట్యాపింగ్ పాయింట్స్. మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది చాలా సింపుల్గా ఉంది, సింపుల్ టెక్నికే, బట్ దీని యొక్క బెనిఫిట్స్ మనం ఎప్పుడు అనుభవించగలుగుతామంటే మన ట్యాపింగ్లో పర్ఫెక్షన్ ఉన్నప్పుడు. నిజంగా అది పెయిన్ మనం ఫీల్ అవ్వాలి, సరే టెక్నిక్ బాగుంది కదా అని చెప్పి ఊరికి చేసేయకుండా మనం నిజంగా పెయిన్ని ఫీల్ అయినప్పుడు ఈ ట్యాపింగ్ని పర్ఫెక్ట్గా చేస్తే కనుక మనం ఖచ్చితంగా దీని బెనిఫిట్స్ అనేవి పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 5 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ట్యాపింగ్ పాయింట్ దగ్గర మనం 5 టైమ్స్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అలానే కౌంట్ అక్కర్లేదు. సో ఇది ఈజీగా ఉంది, బట్ దీని బెనిఫిట్స్ అనేవి మనకి ఈజీగా రావు. మనకి ఒక 1 to 5 డేస్ అనేది ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మన ప్రాక్టీస్లో పర్ఫెక్షన్ రావాలి, అప్పుడే ఇది వర్క్ చేయడం పనిచేస్తుంది. సో వీటిని 10 ట్యాపింగ్ పాయింట్స్ అంటాం. మోర్ ఓవర్ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ నేను చెప్పాను ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెస్. సో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ట్యాపింగ్ అని కాకుండా మనీ బ్లాక్స్ అని ఉంటాయి. ఈఎఫ్టీలో మనీ బ్లాక్స్ అని కొన్ని ఉంటాయి. అంటే మనం మనీని కూడబెట్టేటప్పుడు ఆపే వాటినే మనీ బ్లాక్స్ అంటాం. బ్లాక్ అంటే స్టాప్ చేయడం అనమాట. సో ఈ మనీ బ్లాక్ని మనం ఎలా ఓవర్కమ్ చేయగలము అంటే 3 ways ఉన్నాయి దానికి. మనీ బ్లాక్నే కాదు, మనలో ఉన్న పెయిన్స్ని కూడా. సో దానికి 3 ways ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ మనం నోటీస్ చేసుకోవాలి, సింపుల్ అనమాట. నోటీస్ చేసుకోవాలి మనం ఎక్కడ పెయిన్ ఫీల్ అవుతున్నాం, అసలు ఏంటి పెయిన్, మన ప్రాబ్లం ఏంటి అనేది నోటీస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లంకి తగిన సొల్యూషన్ మనమే ఆలోచించుకోవాలి. ఒక 3 to 5 సొల్యూషన్స్ వస్తాయి, అవి ఒక పేపర్లో రాసుకుంటాం. తర్వాత ద లాస్ట్ వన్ వచ్చేసి పెయిన్ ఎక్కడుందో నోటీస్ చేస్తూ మనం రాసిన 5 సొల్యూషన్స్ ఆర్ 3 సొల్యూషన్స్ నుంచి ఒక సొల్యూషన్ని ఉపయోగించి మనమే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. దీన్నే క్లియరెన్స్ ఆఫ్ మనీ బ్లాక్స్ అండ్ ఫిజికల్ పెయిన్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ అని అంటాం. సో ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది సింపుల్గానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్తోనే పర్ఫెక్షన్ అనేది మనకు వస్తుంది. సో నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. బోత్ ఫిజికల్కి ఎమోషనల్ స్ట్రెస్కి రెండింటికి. ఫిజికల్ పెయిన్స్ తీసుకుంటే బాడీ పెయిన్స్, మనకు పూర్తిగా అంతా బాడీ అంతా పెయిన్స్ ఉందనుకో, సో అప్పుడు నేను మీకు పర్టిక్యులర్గా ఇప్పుడు ప్రొసీజర్ చేసి చెప్తాను. మీరు చేసిన ప్రతి ట్యాపింగ్ పాయింట్ దగ్గర మీకున్న ప్రాబ్లం, మీకున్న సఫరింగ్ని మీకు చెప్పాల్సి ఉంటుంది, లోపలికి ఆర్ బయటికి, అది మీ ఇష్టమే. బట్ దీనికి పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ఒక ప్రశాంతమైన ప్లేస్ కావాలి. సో ఐ షుడ్ ఓవర్కమ్ ద బాడీ పెయిన్స్, నేను బాడీ పెయిన్స్ నుంచి బయటపడాలి. వెదర్ మీరు అది మనసులో అనుకున్నా పర్లేదు, బయటికి చెప్పినా పర్లేదు. సో ఇది అలానే మన మెంటల్ స్ట్రెస్కి కూడా మనం అలానే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ డిఫికల్టీస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు బయటకు చెప్పలేకపోతున్నారు, అలాగని సొల్యూషన్ కూడా మీకు దొరకట్లేదు సాల్వ్ చేసుకోవడానికి. అప్పుడు ఈ ట్యాపింగ్ అనేది మన ఫింగర్ యొక్క టిప్స్తో చేస్తే దానివల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. మనకి అన్ని పెయిన్స్ నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. దీనికోసం మనం హాస్పిటల్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళనవసరం లేదు. సో ప్రతి ప్రాబ్లంకి మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ మనం ఆలోచించాలి ఏ విధంగా మనం దాన్ని క్లియర్ చేసుకోగలము.
సొల్యూషన్ ఎలా ఫైండ్ చేయగలమా అనే దాన్ని మనం ఆలోచించాలి. ధన్యవాదాలు.